మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజమానం అయితే, ప్రవీణ్ పగడాల అంట పాస్టర్ అంట, సహజమానం అయితే ఈ పార్టీ మన హత్య ఏదో హత్య జరిగిందని చెప్పి అని చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తా ఉన్నారు? మా లాయర్ అడిగాడు, సమన్యాయం ఉండదా? మీరు 5 లక్షలు పెట్టి మహానాడు, తెలుగుదేశం మహానాడు కడపలో జరిపించుకున్నారు. ఇవాళ ఒక పాస్టర్ సంస్మరణ సభ, ఓ పబ్లిక్ మీటింగ్ చేసుకుంటానంటే ఎందుకెవరు? ప్రాథమిక హక్కులన్నా పాటించరా అని అడిగితే అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అందరూ అంటారు, ఏం ప్రాబ్లం లేదండి, మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, గవర్నమెంట్ని చాలా పట్టు ఉందండి. చూశారు కదా అడ్వకేట్ జనరల్ ఎలా వాదించాడు. పాప కింద పోలీసులు అందరికీ ఇచ్చేయాలని ఉంది, అందరికీ తెలుసు అది హత్యని. అందరికీ తెలుసు. ఏళ్ళ చేతిలో కూడా ఏం లేదంటే అసలు అక్కడ వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎవరు పట్టుకెళ్లారు, ఐప్యాడ్ ఎవరు పట్టుకెళ్లారు? ఫస్ట్ నుంచి నేను ఇదే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పలేదు. అందుగురించే ఈ ప్రవీణ్ పగడాల సభని కోర్టు చెప్పింది, 4 వారాల ముందు నోటీస్ ఇవ్వండి పోలీసులకి, అన్నీ కూడా వాళ్ళు మీకు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టండి, ఈ పాత అప్లికేషన్ డిస్పోజ్ చేస్తున్నాం, కొత్త అప్లికేషన్ పెట్టండి, 4 వారాల్లో పోలీసులు మీరు పర్మిషన్ ఇవ్వండి. అందుకనే జూలై 4వ తారీఖున శనివారం ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఉంటుంది. దాన్ని అందరూ కూడా హత్యని భావించిన ప్రతి ఒక్కరూ రండి. అంటే గవర్నమెంట్ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనల్ని, ఈ సభ దృష్ట్యా ప్రతి చర్చికి వెళ్ళి పర్మిషన్ లేదని చెప్పి ఎవరైతే పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నారు, సార్ ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు, ఎవరన్నా మీటింగ్ వస్తే పోలీసుల్ని ఎదిరించండి, లేకపోతే వస్తున్నారని తెలిస్తే నాకు చెప్పండి, నేను వస్తాను. ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే, ఏ చర్చిలో ఉన్న మీటింగ్ అనౌన్స్ చెప్పండి, నేను వస్తాను. ఎందుకు వస్తారు? తర్వాత చాలా మంది మీద బైండ్ ఓవర్ల కేసు పెట్టింది. అన్నింటినీ చెప్తున్నాను, వారం రోజులు అన్ని క్లియర్ అయిపోవాలి. క్లియర్ అవకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది, రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు, హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు అయిపోయింది? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా, అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే అది గుర్తుంచుకోమని మనం. అవునండి, అంటే రాజకీయ లబ్ధి గురించి మేము మాట్లాడితే వాళ్ళు
ఈ ల్యాప్టాప్ను ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళారండి? దానికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా? ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా ఇవ్వలేదు. యాక్సిడెంట్ అయితే ఈ పట్టుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఎంత బుద్ధి ప్లేస్లో ర్యాలీ ఏమి ఉండదండి, పబ్లిక్ మీటింగ్ ఒకటి. ఈవినింగే, సేమ్ ఈవినింగ్ పెడతారండి ఈరోజు. కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలండి, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇఫ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను దాని గురించి కమిటీ వేసి, ఎందుకంటే పర్మిషన్ లేకుండా కట్టే ఉద్దేశం